హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి పూరి. పూరి అంటే ఇష్టం లేని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదా. అలాంటి పూరి చేసిన ప్రతిసారి పొంగాలి అన్న ఇలాంటి పూరికి మంచి కర్రీ ఉండాలి కదా. అలాంటి కర్రీని ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియోలో నేను చూపిస్తాను. హోటల్ స్టైల్లో పూరి కర్రీ ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. ముందుగా పూరిని తయారు చేసుకోవడానికి 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా పిండిని వేసుకోవాలి. ఈ పూరి చక్కగా పొంగాలి అంటే మాత్రం 1 కప్పు బొంబాయి రవ్వను కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకుని కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోవాలి. మనం రెగ్యులర్గా చేసుకునే చపాతీ పిండి కంటే ఈ పూరి పిండి అనేది కొంచెం గట్టిగా కలుపుకోవాలి. 2-3 నిమిషాల పాటు ఈ పిండిని మనం చక్కగా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుని ఈ ఆయిల్ మొత్తం ఈ పిండికి కలిసేలా మరొకసారి ఈ పిండిని కలుపుకోవాలి. పూరిని ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. కొందరేమో పూర్తిగా మైదా పిండితో చేస్తుంటారు, అలాగే గోధుమ పిండితో కూడా చేస్తుంటారు. 2 కలిపి మాత్రం ఇలా చేయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పూరి కూడా చక్కగా పొంగుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టుకుని మనం పక్కన పెట్టుకుందాం. ఈలోగా మనం పూరి కర్రీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఈ పూరి కర్రీని మనం చాలా సింపుల్గా తయారు చేసుకుందాం. సింపుల్గా ఉన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈలోగా ఆయిల్ కూడా వేడైపోయింది కదా. ఇప్పుడు ఆవాలు వేసుకోవాలి. ఈ ఆవాలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకోవాలి. ఈ పూరి కర్రీకి మాత్రం ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి ఉల్లిపాయలను. 1 నిమిషం పాటు ఈ ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. మీరు స్పైసీగా తింటే ఇక్కడ పచ్చిమిరపకాయలను కొంచెం పెంచుకోవచ్చు. 1 రెమ్మ కరివేపాకు, 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా మంచిగా కలుపుకుందాం. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మంచిగా ఫ్రై అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఈ పూరి కర్రీని తయారు చేయడానికి టైం ఎక్కువ పట్టదండి. 10 నిమిషాల్లో మనం ఈ పూరి కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. జాబ్ చేసే వాళ్ళు కానీ పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఇలా పూరి కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసి పెట్టండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చాలా బాగుంటుందండి. మధ్యలో ఈ ఉల్లిపాయలను పచ్చిమిరపకాయలను కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈలోగా మనము ఒక బౌల్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ శనగపిండిని వేసి కొంచెం వాటర్ వేసుకుంటూ ఎక్కడ ఉండలు లేకుండా ఈ పిండిని కలుపుకోవాలి. స్పూన్తో కలపడం లేట్ అవుతుంది అనుకుంటే మనం ఈ పిండిని చేతితో కూడా కలుపుకోవచ్చు. ఇలా చక్కగా కలుపుకున్న ఈ పిండిని ఇలా ఫ్రై అవుతున్న ఈ ఉల్లిపాయల్లో వేసుకోవాలి. అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుని ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపేటప్పుడు మాత్రం పలచగా ఉండాలి అండి. ఈ కర్రీ మంచిగా ఉడికిన తర్వాత చిక్కబడుతుంది. మరొక 2 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా చేసే పూరి కర్రీ మాత్రం మహబూబ్ నగర్, కర్నూలు సైడ్ ఎక్కువగా ఉంటుందండి. ఈ కర్రీలో బంగాళాదుంపలు అస్సలు వేయరు. ఇలా బంగాళాదుంపలు వేయకుండా ఇలా చేసే పూరి కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ ఉప్పు వేసుకుని మరొకసారి ఇలా కలుపుకోవాలి. చూడండి, స్లోగా ఉడకడం స్టార్ట్ అవుతుంది. ఈ టైంలో 1/2 స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకుని ఇలా చక్కగా కలుపుకోవాలి. మరొక నిమిషం పాటు ఈ కర్రీని ఉడికిస్తే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ కర్రీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు, పిల్లలు కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసే అంత ఈజీగా ఉంటుంది. ఈ కర్రీ ఉడికే కొద్దికి చిక్కబడడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీరను వేసుకుని ఒక్కసారి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఈ వేడివేడిగా ఉన్న ఈ పూరి కర్రీతో పూరితో తింటే మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో చేసుకునే పూరి కర్రీ కంటే అప్పుడప్పుడు ఇలాంటి పూరి కర్రీని కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ కడాయిని పక్కన పెట్టుకుందాం. మనం ముందుగా పిండిని తడిపి పెట్టుకున్నాము కదా. 15 నిమిషాల తర్వాత కలిపి పెట్టుకున్న ఈ పిండి పైన మూత తీయాలి. ఈ పిండిని
కొంచెం తీసుకోవాలి. మీకు ఏ సైజులో పూరి కావాలి అంటే ఆ సైజులో పిండిని తీసుకోవాలి. మీకు ఎక్కువ పెద్దగా కావాలి అంటే పిండిని కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక టేబుల్ పైన కొంచెం పొడి పిండిని వేసుకుని రౌండ్గా ముద్దలా చేసుకున్న ఈ పిండిని పెట్టుకోవాలి. మీకు ఏ సైజులో అయితే పూరి కావాలనో అంత పిండిని తీసుకుని ఇలా పూరిలా చేసుకోవాలండి. చపాతీ కర్రతో రౌండ్గా మంచి షేప్ వచ్చేలా మనం ఇలా తిప్పుతూ ఇలా చేసాము అంటే ఇలా రౌండ్గా వస్తుందండి పూరి. ఇలా చక్కగా ఈ పూరి వచ్చిన తర్వాత మనము ఈ పూరిని మనం పక్కన పెట్టుకుందాం. అలాగే మిగిలిన పిండిని కూడా మనం చిన్న చిన్న బాల్లా తీసుకుని చేతిలో గట్టిగా నొక్కుతూ మనము రౌండ్గా చేసాము అంటే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుందండి. ఇలా చేసిన ఈ పిండిని పొడి పిండి వేసుకుంటూ అటు ఇటు తిప్పుతూ మనం పూరిలా చక్కగా చేసుకోవాలి. ఇలాగే అన్ని పూరీలను ఇలా చేసుకుని మనం పక్కన పెట్టుకుందాం. పూరి చక్కగా పొంగాలి అంటే బొంబాయి రవ్వను కూడా కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. అప్పుడే మనకు పూరి అనేది చక్కగా పొంగుతుంది. మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మాత్రం డీప్ ఫ్రైకి సరిపడా వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆయిల్ని వేడి చేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పూరీలను ఇలా వేసుకోవాలి. మనం ఆయిల్లో ఫస్ట్ వేసిన పూరి చక్కగా పొంగకపోయినా పర్వాలేదు, తర్వాత వేసే పూరీలు చక్కగా వస్తాయి. ఎందుకంటే ఫస్ట్ వేసిన పూరికి ఆయిల్ ఎక్కువ వేడి కాకపోతే పొంగదు. ఇలా మంచిగా ఫ్రై అయిన ఈ పూరిని మనం తీసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగిలిన పూరిని కూడా ఒకటి ఆయిల్లో వేసుకోవాలి. స్లోగా పూరి పైకి ఆయిల్ వేసుకుంటూ మనం ఈ పూరిని కాల్చుకోవాలి. అప్పుడే చక్కగా పొంగుతుంది. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరొక వైపు తిప్పుతూ మనం ఈ పూరిని ఇలా కాల్చుకోవాలి. చూడండి ఎంత చక్కగా పొంగిందో పూరి. పూరి చక్కగా పొంగాలి అంటే మాత్రం ఆయిల్ మంచిగా వేడిగా ఉండాలి. అలాగే మనం పిండి కలిపేటప్పుడు బొంబాయి రవ్వని తప్పకుండా వేసుకోవాలండి. అప్పుడే మనకు పూరీలు కూడా చక్కగా పొంగుతాయి. చూడండి మరొక పూరీని కూడా మనం ఆయిల్లో వేసుకున్నాము. ఎంత చక్కగా పొంగిందో. ఇలాగే అన్ని పూరీలను వేసుకోవచ్చు. కడాయి పెద్దగా ఉంది అంటే మనము ఒకే టైంలో 2-3 పూరీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. పూరీలు చేసేటప్పుడు మాత్రం ఇలా చక్కగా పొంగుతూ వస్తే మాత్రం మరిన్ని చేయాలని అనిపిస్తుంది కదా. నాకైతే అలాగే అనిపిస్తుందండి. మీకైతే ఏమనిపిస్తుందో చూడండి. చక్కగా పొంగింది, అలాగే మంచి కలర్ కూడా వచ్చింది. ఇలా తిప్పుతూ మనము పూరీలను కాల్చుకోవాలి. ఇలా చక్కగా కాలిన ఈ పూరిని మనము ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. ఈ వేడి వేడి పూరీలను మనము ఒక ప్లేట్లోకి తీసుకుని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న కర్రీతో తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా పూరి కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ఇంట్లో ఇలా పూరి కర్రీని తయారు చేసుకోండి. మీరు పూరితో ఏ కర్రీతో తింటే బాగుంటుందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. నాకు మాత్రం ఇలాంటి పూరి కర్రీతో తింటేనే నాకు చాలా ఇష్టం. ఇలాంటి పూరి కర్రీ లేకపోతే మటన్ కర్రీతో పూరీలను తిన్నప్పుడు మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, మీకు ఈ పూరి రెసిపీ నచ్చిందా? నచ్చినట్టయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారా? మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.